ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా అలాగే ఐటీ శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ఒక్కసారిగా ఆయన అర్జెంటుగా ఢిల్లీ టూర్ వెనక ఏంటి అనే చర్చ అయితే మొదలైంది. ఈ టూర్లో లోకేష్ రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాల మీద కేంద్ర మంత్రులతో భేటీ అవుతారనేది, అలాగే కేంద్రం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల తరపున రావాల్సిన నిధులు అలాగే ప్రాజెక్టుల విషయంలో లోకేష్ వారితో భేటీ ద్వారా సానుకూల ఫలితాలు రాబడతారు అనే చర్చ జరుగుతుంది. లోకేష్ భేటీ కాబోతున్న కేంద్ర మంత్రుల జాబితా మొత్తం 4 కలవబోతున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన కేంద్రం నుంచి ఇతోధికంగా రావాల్సిన సాయంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఏపీకి మంజూరు చేయించుకునేందుకు ఈ లోకేష్ టూర్ అట. గతంలో చూస్తే చంద్రబాబు ఇలా ఢిల్లీ టూర్ పెట్టుకొని అనేక మంది మంత్రులను కలిసి ఒకేసారి కలిసేవారు. ఇప్పుడు లోకేష్ కూడా అదే విధంగా తండ్రి బాటలో నడుస్తున్నారు. అంతేకాదు వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తూ ఏపీ నుంచి ప్రభుత్వం కీలక నేతగా తనను తాను పరిచయం చేసుకోవడం కూడా, మరింత పలుకుబడిని పెంచుకోవడం కూడా ఈ హస్తిన టూర్లో వ్యూహం అంటున్నారు. అంతేకాదు జాతీయ మీడియాతో కూడా ఆయన చిట్చాట్ చేసే అవకాశం ఉంది. అలా జాతీయ రాజకీయ వేదిక మీద కూడా లోకేష్ మరింతగా ఫోకస్ అయ్యేందుకు ఈ టూర్ ఉపయోగపడుతుంది అనేది మొత్తం సరిగ్గా నెల క్రితం లోకేష్ ఇవే తేదీల్లో ఢిల్లీ వెళ్ళారు. ఆయన ఆనాడు కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. అప్పట్లో ఆ వార్త సంచలనమైంది. ఇప్పుడు ఢిల్లీ టూర్లో లోకేష్ ఏ రకమైన సంచలనాలకు తెరతీస్తారు అనేది ఇక్కడ కీలకమైన అంశంగా మారింది. ఏది ఏమైనా హఠాత్తుగా అర్జెంటుగా నారా లోకేష్ ఢిల్లీ టూర్ వెనక ఒక సరికొత్త చర్చ అయితే మొదలైంది.